ఏదైనా టూర్ ప్లాన్ చేసేటప్పుడు ఏ ఉన్నా లేకపోయినా డబ్బులు మాత్రం ఉండాలి. కానీ అలా డబ్బులు లేకపోవడం వల్ల వచ్చే కష్టాలను కామెడీగా చూపించడానికి వచ్చేస్తున్నారు మన సూపర్ సద్దాం అండ్ యాదవరాజు టీం. లెట్స్ వెల్కమ్ దెం. ఏ కళ్ళ జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు. ఏం పంచుతున్నావురా? మన డైరెక్టర్ ఏం చెప్పిండ్రా? స్కిట్ స్టార్ట్ కాగానే పంచేయమన్నాడు. ఫస్ట్ పంచేసిన అమ్మయ్య, ఇంకా డౌట్ ఏం లేదు, స్కిట్ ఇట్ అవుతుంది. ఓకేనా? మొదలు పెట్టారా? రావడమే మొదలు పెట్టారా? అరే ఇట్లాంటి పంచుల వల్లనేరా. ఏమైందిరా? హెడ్ ఏమైందిరా? హెడ్ ఎక్కమన్నావు కదా. ఇదంతా కాదు మామ, బోర్ కొడుతుంది, గోవా కోదాం. గోవా కోదాం. ఓ 5 రూపాయలు ఇరా. లేవు. పైసలు లేవు కానీ గోతావరా? నీ తన పైసలు ఎవడ నమ్ముతావరా? అగో బ్యాంకులకి వెళ్ళి ఇందాకనే చూసిన 2 అరే ఇవి మా అయ్యా అప్పు చేసిన పైసలు, మిత్తి పైసలు ఇవన్నీ. మేయ్యడున్నారా? ఊరు పోయిండు. ఎన్ని రోజులకు వస్తారా? 3 రోజులకు వస్తాడు. ఇట్లా పోతామా? అట్లా ఎంజాయ్ చేస్తామా? పైసలు నీకు ఇస్తాం. నువ్వు తీసుకొని మీ డాడీకి ఇచ్చాయి అయిపోతుంది. ఓకే కానీ ఎట్లా పోదాం రా? రాజుగాడు ఉన్నాడు కదా, ఉన్నాడు. అలా కార్లో పోదాం. పోదాం నాడు. ఈ కార్లో పోదాం. నా కారు ఎందుకురా? మా అయ్య కారు అది. లేరు కదరా? అవును కదా, నడు. అరే మీరు వెళ్ళండి, రాండ్రా. ఏమైందిరా? అంటే నీకు ఒక్కంతా ఉందారా కార్? నాకు డ్రైవింగ్ రాదా? అరే నడుపు. స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్. వేడి అవుతుంది కదరా? గోవకు వచ్చిన ఏసీ పెట్టాలి కదరా? ఏసీ పెట్టాను నేను. నువ్వు పెట్టావు? అరే ఏసీ పెట్టినా. నాకు ఏసీ అయితే సడిది అవుతుంది, బెంజాయ్. అరే నాకు ఉబ్బర వస్తుంది, నాకు ఏసీ కావాలి ప్లీజ్. చూడండి సరదా తింటలేడు. అరే దానికి కిటికీ కింద దింపుకోవచ్చు కదరా? నేను వెనకాల కూర్చుంటా, నడుపుకో. అమ్మా నెత్తిన వస్తుందా? చాలా. తాగొద్దు కార్లో. కారు రాత్రి నీకు ప్రాబ్లం? అవును. ఏం చేస్తుర్రా? కారు తాగితే ప్రాబ్లం అన్నావు, కిటికీలకెళ్ళి బయట తాగుతున్నాం, అది కూడా ప్రాబ్లమారా? చెప్తే అర్థం కదా రా నీకు? చెప్తే అర్థం కదా? రే తాగొద్దురా అని చెప్పినా నేను. తాగుతాం. పర్ఫ్యూమ్ కొడదాం. నువ్వు తాగు. నువ్వు తాగరా. రాజు నువ్వు కూడా తాగరా. కొంచెం నడుపురా. ఒక్క నిమిషం, మా పిల్ల ఫోన్ చేస్తు మాట్లాడు. హలో, ఇంట్లో వండుకున్న తర్వాత చెప్పు ప్లీజ్. ఎన్నిసార్లు చెప్పాలి? పెట్టే ఫోన్ పెట్టాయి. అరే స్విచ్ ఆఫ్ చేయరా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. అరే జర మంచిగా నడుపు మెల్లగా. లారోడా भैया क्या हो ना? ओके जग कड़के जग. అరే సైడ్ కి వెళ్ళరా, సైడ్. ఓకే ఓకే. కారు మళ్ళీ హైదరాబాద్ పోతుంది, ఇటు దిప్పు. ఓకే డన్. ఓకే జగ్ కర్కే జక్కో. అరే కార్ ఆపరా, కార్ ఆప్. నడు, నడుచుకుంటూ పోదాం దారా. చాయ్ తాగుందా? నడు అన్నా ఒక నిమిషం ఇట్రావా. గోవాకు పోవాలి మేము. మాకు గోవాలో ఏం తెలియదు, మాకు ఒక మంచి గైడ్ కావాలన్నా. నేనే గైడు. ఎస్ మంచి సీజన్ వచ్చారు. ఏం సీజన్ ఉంది? సీజన్ 1 అయిపోయింది, సీజన్ 2 ఇప్పుడు జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ మొత్తం గోవా అంతా ఫుల్ అయిపోతుంది. ఐపీఎల్ వస్తుంది కదా. అవునా? ఐపీఎల్ వస్తుంది సార్, ఎవరు విన్ అవుతారన్నా? ఈటీవీ విన్. గో మొత్తం ప్యాకేజ్ ₹1,00,000 చూడు. ₹1,00,000 మా మనీ చూసుకో. ఇచ్చేరా లక్షనే కదా, ఎందుకు ఫీకర్ లక్ష ఇచ్చేసే. దా ఫస్ట్ తిన్నారా మీరు? అయ్యో తిన్నా, నాగలేస్తుంది. జర్నీ అలసిపోయినాం. చాలా మంచి లెక్కలు ఉన్నారా భాస్కర్? వెయిటర్ తినడానికి ఏమున్నాయా? ఏమున్నాయి? అక్క చెప్పు. సీ ఫుడ్ ఉందా? ఉంది. సీ ఫుడ్ తీసుకురాబో. ఏ బ్రదర్ దూరం చూడు. చూసినాం సీ ఫుడ్, జస్ట్ చూడాలంతే, తినకూడదు.
వద్దు మాకు తినే ఫుడ్ కావాలి తమ్ముడు ఇట్రా ఒకసారి. నేను అడుగుతా ఇట్లా ఫిష్ కావాలి అపోలో ఫిష్ ఉందా లేదు సార్ యశోద ఫిష్ ఉంది. యశోద ఫిష్ మరే వీళ్ళతో పెట్టుకుంటే దిమాగ్ ఖరాబ్ అవుతుంది అన్న మందు ఉందా వెళ్ళిపో కూర్చోండి అది ఇప్పుడు మెయిన్ మ్యాటర్కి వచ్చారు మీరు గోవాలో మందు చాలా తక్కువ. అవునా ఏంటిది ఇంత తక్కువ ఉంది చెప్పినా కదా తక్కువ అని చెప్పి గోవాలో. బీచ్ తీసుకోవాలి బీచ్ కి తీసుకో అన్న ప్లీజ్. బీచా ఇగో బాగా ఇదే బాగా బీచ్ మా సైలెంట్ ఉంటది సో ఇప్పుడు మనం అందరం పోయి బిగ్ డాడీకి పోదాం అయ్యో మామ ఇతను ఎంత 1,00,000 రూపాయలు ఉన్నాయి కదా ఆ 1,00,000 2,00,000 చేద్దాం మాకు పెట్టు ఎంత వచ్చినాయి 2 లక్షలు వచ్చాయి. అమ్మా 1,00,000 2,00,000 మేము అప్పు తీర్చేసినాం 3 లక్షలు ఉన్నాయి కదా 3 లక్షలు ఇద్దాం ఇడితే దాని మీద అది సారీ సార్ పోయినాయి. నిజంగా పోయినాయా ఏంటిదన్నా తాగు పిల్లలకు భయపడక ఓన్ భయపడక చూసుకుంటే ఎడికైతే అడిగి గోవాలో తాగుతున్నా. అరే ఓ లత్కోరు ఏం చేస్తున్నావు ఈడ నువ్వు? ఈడే తాగమన్నాడు. మాకు వాళ్ళతో ఏమొద్దు మమ్మల్ని సపరేట్ తీసుకోవద్దు అంటే తీసుకో లేకుంటే వద్దు బై ఇంటికి పోతున్నా మీరు ఇంటికి పోతున్నాం. ఇంకోసారి గోవా అని చెప్పి వచ్చి నాకు చంపేసాను ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? సదాం అండ్ రాజు మీ కైండ్ ఆఫ్ స్కిట్ ఇది. కార్ జర్నీ ఆ బిగినింగ్ లో కార్ జర్నీ అయితే పీక్స్ అన్నమాట, అద్రింది. ఎవ్రీ వన్స్ పర్ఫార్మెన్స్ సో గుడ్, వెరీ హిలేరియస్, నైస్ గైస్, కీప్ ఇట్ అప్. కృష్ణ భగవాన్ సార్. సర్దామండి రాజు బాగుంది. నేను గోవా వెళ్దాం అనుకుంటున్నా, చూపించేశారు నాకు. కానీ నిజంగా భాస్కర్ గారిని అలా కొట్టడం భాస్కర్ మీ ఫాదర్ కూడా కొట్టుండ్రు కదా, అయ్యో కొట్టలేదు మాస్టర్ కూడా కొట్టుండ్రు. పోలీసు వాళ్ళు కొడతారు సార్ రెగ్యులర్ గా అలవాటు. ఓకే రాజు సర్దాం గుడ్. క్షీరోధన్మ ప్రదేశే శుచిమని విల సత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాస్మనస్త స్ఫటిక మణిని బైర్ముక్తి ఖైర్మౌండితాంగః. ఎవరు నువ్వు? నేను బద్రీనాథ్. ఈ వాయిస్ ఆయిందే తెలివనడు ఇలా చెప్పడు. చెప్పాలి బ్రదర్, ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగొద్దు పోతారని రాసినప్పుడు నాలంటోని చెప్పాలి బాబాయ్. మొన్న బ్యాంక్ లో గొడవ పడ్డావేంటి? బ్యాంక్ లోకి వెళ్ళగానే పాన్ డీటెయిల్స్ అడిగారు. ఆకు అక్క సున్నం అన్నాను. సున్నం అనే లోపే బుర్రకు అన్నం పడేలా కొట్టేశారు. తలరాతంటే ఏంటండి? మనం బంగాళదుంపలు కొన్నప్పుడు పుచ్చి అన్ని పక్కన పెట్టేస్తాం, తిరిగి అయ్యే మనకి సమోసాలోకి వస్తుంటాయి, తలరాత అంటారు.